పల్లెటూళ్ళకు అలుసా అన్న పండించిన పంట విలువ పట్టణానికి తెలుసా తన వ్యవసాయము మానుకుంటే లోకానికి నడుసా ఈ దేశానికి రైతన్నే వెన్నెముకని తెలుసా బీడు భూమి పొతం చేసి కోడి మేకలెరువులేసి వానకాలమొచ్చెనంటే సినుకమ్మకు నోరు జాసి కంది వరి మొక్కజొన్న పత్తి పంటలేయ చూసి నల్లటి మేఘాలకై నింగికి చూసేవా వానొస్తే సెలిమెలోన సంబరపడినావా ఉరుములు మెరుపులతో నీ దుక్కి సాగే వాన పడితే ఇరువాలు సాలు వెట్టి విత్తనాలకు పట్నమెలితే నగలన్నీ కూదబెట్టి నాణ్యమైన పంట వెడితే కలుపు పేరు సీనయ్య. నాకున్న పొలం 2 ఎకరాల 10 గుంటలు. అది చేతికి రాట్లే, అంతా అట్టనే పడిపోయింది. మేము కోసుకుంటే అట్లేదు. ఎకరానికి 50-60 ఏళ్ళు పెట్టినాం. వేములపల్లి మండలంలో ఉండబడినటువంటి వేములపల్లి కానీ చెట్టిపాలెం, రావులపేట, ములకపట్నం మండలంలో ఉండబడినటువంటి 12 గ్రామాల్లో ఉంటున్నటువంటి రైతుల పరిస్థితి మొన్న 3 రోజుల నుండి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మెంద తుఫాన్ ప్రభావంతో రైతులు పూర్తిగా కుదేలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి అందులో భాగంగా ఈరోజు చెట్టిపాలెం ఉన్నటువంటి రైతుల పరిస్థితి మేము చూస్తూ ఉంటున్నాం. మరి పడిపోయినటువంటి పొలాలు పూర్తి స్థాయిలో నేలమట్టమైనటువంటి పొలం, మరి కొద్ది గొప్ప పక్కకున్నటువంటి పొలం కూడా దేని కూడా పనికిరానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఈ ఒడ్డు మొలకలు వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇట్లాంటి పొలాలు దాదాపుగా ఈ మండలంలో ఉండబడినటువంటి సుమారు దాదాపు 7-8 వేల ఎకరాలు ఇలా పడిపోయినటువంటి విషయం చూస్తూ ఉంటున్నాం. మరి ఇంత తీవ్రమైనటువంటి విపత్తు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన అధికారులకు ఉత్తర్వులు ఇచ్చి మరి ఎక్కడైతే రైతులకు నష్టం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఏ గ్రామాలైతే నష్టపరిహారం ఎంత పెద్ద ఎత్తున నష్టం జరిగిందో ఆ నష్టం జరిగినటువంటి రైతులందరినీ గుర్తిస్తూ మా రైతులకు వెంటనే ఎకరానికి వచ్చినటువంటి ఖర్చు, వాళ్ళకి నాటు ఖర్చు కానీ ఆ వడ్లు ఏర్పడేటువంటి వరకు అయినటువంటి ఖర్చు దాదాపు సుమారుగా 25,000 నుండి 30,000 రూపాయల ఖర్చున్నటువంటి విషయం. ఈరోజు ఆ రైతు కనీసం వడ్లు అమ్మితే ఈరోజు 10,000 వస్తాయా రావా అన్నటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి కానివ్వండి, ఈ జిల్లా ఉన్నటువంటి గౌరవ మంత్రులకు కానివ్వండి, మరి ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు కానివ్వండి, జిల్లా అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ నష్టపోయినటువంటి రైతులు ఆత్మహత్యలకు దారి తీయకుండా జరిగినటువంటి పరిహారం ఎకరం ఒక్కటికి 25,000 రూపాయలు తగ్గకుండా మానవతా దృక్పథంతో తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గట్టిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాం. ఈ విషయాన్ని ఏ పరిస్థితుల్లో కూడా మైమార్పాటు చేసినా కూడా రైతులు ఆత్మహత్యలకు దారి తీసేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే చాలా మంది రైతులు కూడా చెప్తా ఉంటున్నారు, ఈరోజు మేము ఇంత 6 కాలం కష్టపడ్డటువంటి పంట ఈరోజు మా చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు, మొత్తం నేలమట్టం అయిపోయిందని చెప్పి భార్యాభర్తలు ఆ పొలాల్లో ఉండబడేటువంటి వరాల మీద కూర్చొని ఆ పొలాన్ని చూస్తూ ఏడుస్తూ ఈరోజు కూడా 4-5 కూలీలను తీసుకొచ్చి ఏం పని చేయించాలి, ఎకరంలో పడిపోయినటువంటి పొలాలు లేపుదామన్న ప్రయత్నంలో ఉన్నా కూడా ఆ పొలాలు లేపే ప్రయత్నంలో లేరు. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదైతే పడిపోయినటువంటి ధాన్యం ఉన్నదో, పడిపోయినటువంటి పొలాలు ఉన్నాయో, కోసేటువంటి ధాన్యాన్ని వెంటనే ఇలా మొలకొచ్చినటువంటి ధాన్యాన్ని కూడా మీరు కొనుగోలు చేయాలి, మద్దతు ధర కొనుగోలు చేయాలి. చేయని పక్షంలో ఈ రైతులు ఆత్మహత్యలకు దారి తీసేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాలక సభ్యులు ఎవరైనా కానీ
మీరు తప్పకుండా స్పందించాలి. ఈ రైతుల వైపు పనిచేయాల్సినటువంటి ఇంత ప్రమాదకరమైనటువంటి సంఘటనలు మన ముందు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన్నించి వీళ్ళ యొక్క నష్టపరిహారాన్ని కూడా వెంటనే అధికారులతో గుర్తించి ఈ 15 రోజులు అందే విధంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే గత 2 సంవత్సరాలుగా మరి రైతాంగం పట్ల ప్రభుత్వం శ్రద్ధ చెప్పకపోవడం, సకాలంలో రైతు బంధు ఇవ్వకపోవడం, అదేవిధంగా ఎన్నో రకాల ఖర్చులు ఓర్చుకొని రైతులు నానా యాట్లు పడి మరి నాటు పెడితే తీరా మధ్యలో యూరియా దొరకని పరిస్థితి. మరి ఇప్పుడు అకాల వర్షంతో పొలాలు మొత్తం కూడా దాదాపు 70% పొలాలు ఈరోజు నేలమట్టం కావడం జరిగింది. మరి ఇంతవరకు ప్రభుత్వ పరంగా మరట మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎక్కడ కూడా మరి దీని మీద సమీక్ష చేసినటువంటి సందర్భాలు కనపడట్లేవు. ఇప్పటికే రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. మరి ఇప్పుడు ఈ పంట మరి నష్టంతో ఇంకా చాలా అప్పులోకి నెట్టకపోయిన పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పొలం మరి 20 ఎకరాల కౌలుకు తీసుకున్నటువంటి వెంకన్న అనే రైతు మరి పెట్టుబడి పెట్టి ఎకరానికి 40,000 రూపాయలు సుమారు పెట్టుబడి పెట్టి 20 ఎకరాలు సాగు చేస్తే ఇలా మొత్తం కూడా చూడండి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి ఇలాంటి రైతులను ఆదుకోవడానికి మరి ఇలాంటి చర్యలు మాకైతే ఎక్కడ కూడా కనపడట్లేవు. మరి గతంలో మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతాంగానికి ఏ విధంగా సౌకర్యాలుండే, మరి కొత్తగా వచ్చినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం పట్ల చిన్న చూపు చూస్తుండడానికి ఇదే నిదర్శనం. గత వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా తెలంగాణ రైతులు నిద్రపోకుండా తమ భవిష్యత్తు, తమ పిల్లల భవిష్యత్తు ఆగమైతుందని చెప్పని అరిగోస పడుతుంటే ఎక్కడ కూడా ఏ జిల్లాలో గాని రాష్ట్రంలో గాని మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని పట్టించుకున్న దాఖలాలు మాకు కనపడట్లేవు. కాబట్టి దీని మీద రైతులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఇమ్మీడియట్ గా పెట్టిన పెట్టుబడి మరి ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడే కాకుండా ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం రంగు మారినా మొలకెత్తినా కూడా మరి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కాబట్టి మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ మనకు ఉన్నది. కాబట్టి మీరు ఖచ్చితంగా తడిచిన ధాన్యాన్ని కానీ మరి పచ్చ గింజాన్ని కానీ మనం ఎలాంటి సాకులు చూపెట్టకుండా ఈ కొనుగోలు చేసే విధంగా అధికారులకు ఆదేశించి మరి మిల్లర్లను కూడా సంజాయించి మరి ఈ వడ్లను కొనుగోలు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. గత 5 రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్వారా విపరీతమైనటువంటి అకాల వర్షాలు పడి యవన్పల్లి మండలంలోని అన్ని గ్రామాలలో వందలాది ఎకరాలు, ఎంటైర్ మండలంలో వేలాది ఎకరాలు మరి ఈ రోజున నష్టం జరిగింది. 10 రోజుల్లో చేతికొచ్చే పంట రైతులకు తీరని వెదలక ఈ రోజున మనం చూస్తా ఉన్నాం. ఆల్రెడీ మొత్తం పంట చేతికొస్తుందని చెప్పని కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి పంటను ఈ అకాల వర్షాలతోటి పూర్తిగా నేల కొరిగేసరికి రైతు దిక్కుదోచని పరిస్థితిలో ఈ రోజున కనపడతా ఉంది. ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా కూడా మరి రైతులు కన్నీరు మున్నీరుగా మరి ఏడుస్తా ఉన్నారు. ఈ సందర్భంలో మీ సందర్శించిన సందర్భంలో మక్తా తీసుకొని కౌలు రైతులు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉన్నది. మొత్తం కూడా పడి వర్షాలకు వచ్చి పైకెళ్లి నీళ్లు వెళ్లిపోతుంటే ఈ రోజులు వచ్చి పొలంలోకి వెళ్లి దిగి చూస్తే కింద పడినటువంటి మీద మొత్తం కూడా మొలకలు వచ్చి పనికిరాని పరిస్థితుల్లో కలగా ఉన్నారు. అదేవిధంగా కొన్ని పొలాలు మొత్తం కూడా ఈ రోజు వరకు కూడా నీటి పైనుంచి వాటర్ వెళ్లి పోతా ఉన్నది. పక్కన ఉన్నటువంటి పండగ అంజి అనే పొలం మొత్తం కూడా ఈ రోజు వరకు కూడా తేలకుండా మరి నీటి మునిగిపోయే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా బంటు శ్రీన్ అనే పొలం కూడా నీటి మునిగిపోతా ఉంది. ఈ రోజున యవనపల్లి మండలంలో యవనపల్లి గ్రామ పంచాయతీ, అదేవిధంగా రావులపేట, చెట్టిపాలెం, అన్నపనేడు కూడా మొత్తం సందర్శించినటువంటి ప్రదేశాలు చూస్తే ఎక్కడ కూడా రైతులు ఒక రకమైన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇంకో దరిద్రం ఏంటంటే మరి యవనపల్లి మండలంలో ఇంతవరకు కూడా ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఆవునగల్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఐకేపీ సెంటర్లనే కనీసం అక్కడ ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి కూడా అధికారులు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడతలేదు. ఇదే విధంగా ఉన్నటువంటి ఈ ధాన్యం తీసుకొని పోయి మిల్లర్స్ దగ్గర తీసుకపోతే తడిచిపోయినాయని, అదేవిధంగా అని చెప్పని కూడా ఈ రోజున రైతులు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుకి ఇప్పటికే చాలా నష్టం పోయి ఉన్నాడు, ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాడు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏదైతే పంట నష్టం జరిగిందో ప్రభుత్వం వెంటనే ఉన్నటువంటి అధికారులను క్షేత్రస్థాయిలోకి పంపించేసి ఎస్టిమేట్ చేసి రైతులకు మరి ఎకరాకు నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకు 30,000 రూపాయలు మరి ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. చెట్టిపాలెం గ్రామంలో 3 రోజుల నుంచి తుఫాన్ కారణంగా పంట నష్టపరిహారం గురించి బీఆర్ఎస్ పార్టీ తరఫున మా మండలం నాయకులందరూ ఈ మండలం మొత్తం తిరిగి ఈ రోజు చెట్టిపాలెంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ 3 రోజుల నుంచి చూస్తున్నాం మేము
మొన్న 3వ తారీఖున మొన్న వచ్చిన వర్షానికి ఎక్కువ శాతం పడ్డాయి. ఈ ఎంకన్న అనే రైతు, ఇతనికి 3 కొడుకులు. ఇతను ఎప్పుడైనా 20 ఎకరాలు మక్తా చేస్తాడు. 2 ఎకరాలే నిలబడి ఉన్నది, 18 ఎకరాలు పడ్డది. ఇతడు చాలా నిరుపేదగా మొదటి నుంచి 5 సంవత్సరాల నుంచి మంది పొలాలు మక్తా చేసుకుంటా 3 కొడుకులు ఈయన కష్టపడి పని చేసుకుంటేనే ఈ రెక్కాడుతుంది. ఇటువంటి పొలం 18 ఎకరాలు పడ్డది. కాబట్టి ప్రభుత్వం మొత్తం మండలం మీద ఎంక్వైరీ చేసి గత ప్రభుత్వం ఎట్లయితే నష్టపరిహారం కట్టిందో అదే ప్రకారంగా నష్టపరిహారం కట్టించి ఇక్కడ ప్రభుత్వం గాని లోకల్ ఎమ్మెల్యే గాని కూడా మిర్యాలగూడెం మిల్లర్స్ కాడికి పోయి మాట్లాడి ఏ తరువు ఉన్నా మొలక వచ్చినా ఏదొచ్చినా కూడా మద్దతు ధరతోటి తీసుకొని మా రైతులకు న్యాయం చేయాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా ఆవనగల్ గ్రామానికి వర్షంతో పాటు మూసి పరివాహక ప్రాంతంగా వరద కూడా వచ్చి చేరడం కాబట్టి తుంగతుర్తి చెరువు నుంచి ఆవనగల్ చెరువుకు భారీ వరద వచ్చి ఇప్పటికీ ఆవనగల్ చెరువు నుంచి రావులపేట చెరువుకు పోతాయి. ఇట్లా ఒక 3-4 కిలోమీటర్ల 1 కిలోమీటర్ వెడల్పుతో ఒక 10-15 కిలోమీటర్ల పొడవున ఇప్పటికీ వరద పోతుంది. నిన్న మొన్న కూడా 2 రోజులు లక్ష్మీదేవి బంధం వద్ద రాకపోకలు సూర్యాపేట భీమవరం రాకపోకలు బంద్ అయినాయి. కాబట్టి అత్యధికంగా ఆమనగల్ గ్రామ పంచాయతీ పరిధిలో చాలా ఒర్లు కింద పడిపోయినాయి మరియు నీళ్లలో తేలాడుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంబడే స్పందించి ఈ రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఈ భారీ వర్షాల కారణంగా రైతులు విపరీతంగా నష్టపోయినారు. ఒక 70-80% రైతాంగం అంతా పొలాలు అడ్డం పడి పోయడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఉన్నది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఈ రోజు కూడా ఇంతవరకు ఏమాత్రం స్పందన లేకుండా కనీసం క్షేత్రస్థాయిలో అధికారులను పంపించి ఒక నివేదికలు తెప్పించే ఆలోచన చేయకుండా ఇప్పటికీ అసలు ఆల్రెడీ ఒక 30% ఆల్రెడీ ధాన్యం కోతకు ఆల్రెడీ మొదలైంది. ముందు దొడ్డు రకం ధాన్యాలు ఆల్రెడీ దళారుల పాలన పడి దళారులే కొంటున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు కూడా ఐకేపీల మీద ఇంతవరకు శ్రద్ధ పెట్టలేదు. ఇప్పటికైనా కళ్ళు తెచ్చి పంట నష్టపోయిన రైతుల్ని తగు విధంగా ఆదుకొని రాబోయే రోజుల్లో కనుగొన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితమైన మద్దతు ధర కూడా 70-80% పొలాలు మేమందరం ఇప్పుడే పరిశీలించి వస్తున్నాం. అంత భారీ ఎత్తున అసలు ఇంతవరకు గత 10 ఏళ్ల నుంచి మేము చూస్తున్నా కూడా ఎన్నడూ ఇంత నష్టం ఏనాడు కూడా జరగలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులని క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించి తగిన విధంగా రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ అకాల వర్షాలకు మా వేమలపల్లి గ్రామంలో 70-80% రైతులు నష్టపోయినారు. 2 చెరువులు అలుగుపోసినాయి. అలుగు వెమ్మటి దరిదాపుగా ఒక 1/2 కిలోమీటర్ నీళ్లు గత 15-20 రోజుల నుంచి వరి మీదంగా పోతుంటే వరి మొత్తం కింద పడిపోయింది. దాంతో పాటుగా ఈ వర్షం నీళ్లు ఒకటి రైతులు చాలా వరకు 70-80% దెబ్బతిన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం 30,000 నష్టపరిహారం చెల్లించాలి. కౌలు రైతులను ఆదుకోవాలి. రంగు మారినా ఏదైనా రైతులు తీసుకుపోయిన మిల్లర్స్ వ్యవసాయ శాఖ గాని ప్రభుత్వం గాని రైతులకు స్పందించి వాళ్లకు తగిన న్యాయం చేయాలని మన బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.